అమ్మ ఇదిగో నా శాలరీ, ఈ రోజు నుంచి ఇంట్లోకి ఏమేమి కావాలి అన్నీ నువ్వే చూసుకో. నేనెలా చూసుకోగలనండి? దానికెందుకు అంత కంగారు, ఎలాగో నా శాలరీ నీకు ఇస్తున్నాను కదా. ఇదేంటండి కొత్తగా? నేనేమీ మిమ్మల్ని అడగలేదు కదా. నీకు బాధ్యత తెలియాలిగా, నేనేమో నీలా లెక్కలు అడగలే. నేను ఇంటిని చూసుకోలేనండి, నాకు మీలా అంత బుర్ర లేదు. అందుకే నేర్చుకో అంటున్నాను, అర్థమైందా? ఉండు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి, ఈ నెల అన్ని ఖర్చులు పోగా 8,000 మిగిలిందండి. చూసావా అమ్ము, నాకేం తెలియదు, నేనేం చేయలేను అన్నావు. ఇప్పుడు చూడు, నాకన్నా నువ్వే ఇంటిని బాగా చూసుకుంటున్నావు. ఏమండి, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను, అడగనా? ఏంటి సడన్ గా ఇంటి బాధ్యత ఎందుకు ఇచ్చానన్నా? అవునండి. ఏంటమ్మా కొత్త సోఫా కొనుక్కున్నట్టున్నారు? అవును పిన్ని గారు. బాగుందమ్మా, ఎంత పడింది? నాకు తెలియదు పిన్ని గారు, మా ఆయనకి తెలుసు. ఓహో, ఏసీ కూడా తీసుకున్నట్టున్నారా? అవును పిన్ని గారు. మరి అదంతమ్మా? ఓ, ఇది కూడా తెలీదా? ఈ ఇంట్లో ఏసీ సోఫా ఎలాగుందో నువ్వు కూడా అలాగున్నావు, సరిపోయింది. చూడమ్ము, నువ్వు ఎవరి దగ్గర కూడా తక్కువ అవ్వకూడదు. ఇదే కాకుండా ఇంకో బలమైన కారణం కూడా ఉందమ్ము. ఏంటండి అది? మా ఆయన ఉన్నాడు కదా, నాకెందుకు ఇప్పుడు ఇంత భారం అనుకోకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదమ్ము. రేపటి రోజు నేను లేకపోయినా నడవడం రాకూడదని నీకు అన్నీ తెలియని ఇలా చేశానమ్ము.